ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో అక్క. శివ భూమికి ఎందుకు ఫోన్ చేశాడు? ఏంటక్క సైలెంట్గా ఉన్నావు? ఓ బావ పక్కనే ఉన్నారా? సరే సరే, నువ్వేం మాట్లాడక్కర్లేదు. నేను చెప్పింది విను చాలు. నీతో నా పర్సనల్ విషయం చెప్పాలని కాల్ చేశానక్క. అది నా భవిష్యత్తుకు సంబంధించింది. నూరేళ్ల జీవితాన్ని నిర్ణయించే నిర్ణయాన్ని తీసుకునే ముందు నిన్ను అడుగుదామని కాల్ చేశాను. అక్క, నేను నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడదాం అనుకున్నా. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఉన్నావు కదా? అయ్యో సారీ అక్క, మీ ఇల్లు అంటున్నానని మరోలా అనుకోకు. మనిద్దరం తోడబుట్టుకుపోయినా ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళం. మనకు ఊహ తెలిసిందే ఆ ఇంట్లోనే. మన అమ్మ నాన్నలు కూడా ఒకరే కదక్కా. కలిసి అయితే పెరిగాం, కానీ అమ్మా నాన్నలు వేరేని తెలిసాక మనం విడిపోయామక్క. మీ అమ్మా నాన్నలు వెతుక్కుంటూ నువ్వు ఇక్కడికి వచ్చావు. మా అమ్మా నాన్నలు చనిపోయారు. అందుకే నీ నా అనాల్సి వస్తుంది. అంతేకాని నువ్వు నా సొంతగా కాదని కాదు. మా అమ్మా నాన్నలు చనిపోయాక నేను ఒంటరివాణ్ణి అయిపోయానక్క. నువ్వే గాని చెర్రీ బావుతో కలిసి ప్లాన్ చేసి నన్ను గగన్ బావు ఇంట్లో పెట్టుండకపోతే నేను అనాథనైపోయావన్నక్క. అక్క, నేను సాయంత్రం కాలేజీ నుండి తొందరగా వచ్చేస్తానే. మంచి టైం చూసుకొని నా పర్సనల్ విషయం నీతో మాట్లాడతానే. నా పర్సనల్ విషయం అన్నాక నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతానక్క. ఉంటానక్క, బాయ్ అక్క. బావా 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 బావా, ఈయనేం పెద్ద మనిషి, పెళ్ళాన్ని రోడ్డు మీద ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. బావా